కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఓ ఫ్యాక్టరీకి సంబంధించిన పామాయిల్ వేస్టేజ్ పొట్టు కుప్పలు తగలబడి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ కుప్పలు నివాసాల మధ్య ఉండగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పద్మనాభ కాలనీ వాసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పద్మనాభ కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ తాము నివసిస్తున్న ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. పద్మనాభ కాలనీలోని ఇల్లు కట్టుకున్నానండి. ఇక్కడ పామాయిల్ తుక్కు ఇక్కడ చెత్త వేసి పెట్టారు. అది నిన్న తగలబడిపోయింది. దాని నిమిత్తం పెద్ద అధికారులకి అందరికీ కబురు చెప్పాను, నేను తెలియచేశాను. మా వీడియో మేలు అందరూ వచ్చారు, చూశారు. మరి దీనికి చర్య తీసుకుంటారని మీ అందరికీ నమస్కారం చెప్తున్నానండి. నేను ఇల్లు పాడైపోయింది, ఈ మధ్య కట్టుకున్నాను. ఇల్లు బేట్లు ఇచ్చేసింది, తలుపులు పాడైపోయి, అద్దాలు పగిలిపోయినాయండి. దీని నిమిత్తం దానికి ఏమైనా మీరు సహాయపడతారని మీకు తెలియపరచుకుంటున్నానండి. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గృహాలకు కూడా బేట్లో వారేయండి. ఈ ప్రజలకి రక్షణ కల్పించాలని అధికారులకి మొరపెట్టుకున్నాడండి. మొరపెట్టుకున్నా కానీ ఏ అధికారులు కూడా స్పందించకుండా దీన్ని నీరుగార్చే పరిస్థితిలో ఉన్నారండి. అధికారులు అందరూ స్పందించి ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి ఈ పామాయిల్ తుక్కుని తొలగించాలని, ఈ అగ్ని ప్రమాదాలకి అరికట్టాలని అగ్నిమాపక సిబ్బందిని, ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి. పద్మనాభ కాలనీ ప్రజలను కాపాడాలని మేము వినయం చేసుకుంటున్నామండి. ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ అధికారులకి ఈ ప్రజలను కాపాడాలని మరీ కోరుచు